యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం చదువు. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, 5వ మాటగా ప్రభు తప్పికొనుచున్నాను అనే మాట చెప్పబడింది. యేసు ప్రభు వారు శిలువలో 7 మాటలే పలికారు. ఎన్ని? 8 వరకే పలికారు, 5 వరకే పలికారు. 7 కలిసి వచ్చినాక 7 యేసు ప్రభు ప్రభుత్వ దుఃఖమైన దేవుని పెట్టారా. పాత నిబంధనలో ప్రధాన యాజకుడు ఒక పశువును వధించినప్పుడు దాని రక్తము 7 సార్లు భక్షించాలి. హల్లెలూయా. యేసు ప్రభు కూడా ఆయన యజ్ఞ పశువులను సర్వలోక పాప పరిహారాత్మగాను ఈ లోకంలో మన పాపముల కొరకు బలి అవ్వటానికి ఆ కల్వరిలో వచ్చిన దేవుని గొర్రెపిల్లగా ఆయన వధించబడి 7 మాటలు పలికి 7 సార్లు ఆ యొక్క పరిశుద్ధమైన నిష్కలంకమైన రక్తము కార్చి ప్రోక్షించి ఆ పనిని ముగించినట్లు మనం చెప్పుకోవచ్చు. హల్లెలూయా. అసేతము లేకుండా ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, 5వ మాటగా దేవుడు చెప్తున్నాడు, నేను తప్పికొనుచున్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన తప్పికొనుచున్నప్పుడు చేదు చెరకను ఆయనకి తాగించారు. లేఖనాలు నెరవేర్చబడినట్లే ఇవన్నీ జరిగినవి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు శిలువలో తప్పికొనుచున్నారంటే మంచిది అవుతుంది అని కాదు. లేఖనాలు నెరవేర్చబడినట్లు ఆయన దప్పిక కలిగి ఉన్నారు. ఏ దప్పిక కలిగి ఉన్నారంటే ఆత్మల పట్ల దప్పిక కలిగి ఉన్నారు. మనకే ఉంటాయి దప్పికలు. తాగుపోతాడు, తాగిపోతే దప్పిక, తాగపోతే ఉండలేనండి. డబ్బు దాహం ఉన్నాడు, డబ్బు దాహం, ఒక్కొక్కడికి అబద్ధాలు చెప్పే బుద్ధి ఉండదా? ఏది ఇది ఒక్కొక్క మనిషికి ఒక రకమైన బలహీనత, దాహము ఉంటుంది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ ప్రభు ఎక్కడ తప్పికొనుచున్నాడు? జీవ జలముల ఓట ఇచ్చిన దేవుడు సమరయ స్త్రీ దగ్గర చెప్తాడు, నీవు నేనిచ్చి నీళ్లు తాగితే మరి అన్నాడును తప్పికొనవు అన్నాడు. హల్లెలూయా. అయ్యా నీళ్ళు నాకు ఇవ్వయా. రోజు మధ్యాహ్నం పూట ఆ చివరి నుంచి చివరికి ఈ బావి దగ్గరికి ఈ జనాల మధ్యలో ఈ జనాలంతా సూత్రంగా నేను రాలేకపోతున్నాను, ఆ నీళ్ళు అయ్యి నాకు ఇస్తే ఇక మళ్ళీ తప్పిక అవ్వదు కదా, ఇక నేను నీళ్ళకి వచ్చే బాధ ఉండదు కదా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన జీవ జలముల ఓట ఇవ్వగలిగిన దేవుడు తప్పికొనుచున్నాడు. హల్లెలూయా. ప్రభునందు సమృద్ధి ఆహారము 1000 మందికి పంచగలిగిన వాడు ఆకలి అవుతుందంటే అర్థం ఏంటి? జీవ జలముల ఓట ప్రభునందులారా ఇవ్వగలిగిన దేవుడు తప్పికొనుచున్నాడు. మంచి నీళ్ళ కొరకు దాహము కాదది, ఆత్మ సంబంధమైన దాహము. హల్లెలూయా. నశించిపోతున్న వారిని రక్షించాలన్న దాహము. మొదటి మాటలో చదువుకున్నాం, ఆయన ఆఖరి నిమిషంలో కూడా వెళ్తా సిలువ వేయబడిన తర్వాత రక్తము కారుతున్న తర్వాత
ఆ సిలువలో ఉన్న దొంగను కూడా నిశ్చయముగా నీవు నాతో పాటు పరదేశంలో ఉండు. హల్లెలూయా. మనము స్వార్థ పని చేస్తాము, దేవుడి గురించి చెప్తాం, అంత బాగున్నప్పుడే చెప్తాం, లేకపోతే ప్రభుత్వ పుత్రమైన దేవుని బిడ్డలారా గమనించండి. మనము చేస్తాం, ఎప్పుడు చేస్తాం అంటే పొలం ఉన్నప్పుడు చేస్తాం, ఆరోగ్యం ఉన్నప్పుడు చేస్తాం, ధన సమృద్ధి ఉన్నప్పుడు చేస్తాం, మన కుటుంబాలకు క్షేమంగా ఉన్నప్పుడు చేస్తాం. కానీ ప్రభువు ఎప్పుడు దేవుని బిడ్డలారా భారం కలిగి ఉన్నా అంటే ఒకటి క్షణాల్లో లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళవలసిన పరిస్థితులు వస్తున్నప్పటికీ కూడా ఆయన తప్పికొనుచున్నాడు. హల్లెలూయా. ప్రభుత్వ దేవుని బిడ్డలారా క్రైస్తవులు ఉన్న వాళ్ళకి ఉండవలసిన మేలు తప్పిక ఏంటి తెలుసా? నశించిపోయే వారికి సువార్త చెప్పాలన్న దప్పిక. సువార్త చెప్పడం అంటే నువ్వేం లేదు, అదోలా చెప్తా. పొద్దున్న నేను తోటకి వెళ్తున్నాను, పనికి వెళ్తున్నాను, ఏ పనికి? బరువు పనికి వెళ్తున్నాను. ఎక్కించాం. ఏం చెప్పాను? ఎక్కడికి వెళ్తున్నాం? పొలం. ఆదివారం విడుదల వచ్చాను, గొప్ప దేవుడు కదా, వస్తాను. ఎప్పటి నుంచో వద్దాం అనుకుంటున్నానయ్యా, 3 బట్టలు కానుక కూడా వేసుకోవాలి. లేదు, నువ్వు కాను సగం పక్కన పెట్టి కానుక వేసుకోపోగానే అంటే ఒక మాటే దేవుడి సన్నిధికి రా. దేవుడు నీకు ఈ మాట కూడా పలకడానికి మన దగ్గరగా ఆరిపోతామని భయం. మనకి గొంతు ఆరిపోతామని యేసు ప్రభు వారు సువార్త చెప్పి నశించిపోతున్న ఆత్మ పట్ల భారం కలిగి ఆయన నశించుచున్న వారికి వరకు తప్పిక కలిగి ఉన్నారే కానీ నీళ్ళ కొరకు కాదు, శరీర సంబంధంగా మంచిగా తాగుదామని కాదు. ఆయన ప్రభుత్వ దేవుని బిడ్డలారా జీవ జలముల ఓట. ప్రభుత్వ దేవుని బిడ్డలారా రక్షించబడిన మనకి ఏ దప్పిక ఉండాలి తెలుసా? ఆత్మల పట్ల దప్పిక ఉండాలి, సువార్త పట్ల భారం ఉండాలి. ప్రభు శిష్యులుగా మార్చాలని అనేక మందిని భారం కలిగి ఉండాలి. ఈ లోక సంబంధమైన దప్పిక నువ్వు ఎప్పుడైతే కలిగి ఉన్నావో దేవుని దప్పిక నీలో ప్రవేశించలేదు. ఎప్పుడైతే దేవుని దప్పిక నీలో ఉందో ఈ లోక సంబంధమైన దప్పిక కొరకు నువ్వు వెంబర్లాడవో పరిగెత్త. దేవుడు పెట్టారా? ప్రభు జీవ జలముల ఒకైన దేవుడు దప్పికొనుచున్నాడు ఆత్మల కొరకు. అక్కడ దప్పికొనుచున్నాడు సమరయ స్త్రీ దగ్గర. దేని కొరకు తెలుసా? అయ్యా కొద్దిగా నీళ్లు పోయమ్మంటే మేము ఇచ్చే నీళ్ళు మీరు తాగకపోయా. అమ్మా నీ నీళ్ళు కోసం కాదమ్మా, నేనేస్తా నీళ్ళు జీవజాలముల ఓట అని చెప్తున్నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా క్రైస్తవులుగా మనం ప్రభువును నమ్మిన వారుగా, ప్రభువును అనుసరిస్తున్న వారుగా మనము దప్పిక కలిగి ఉండాలి, ఆత్మల పట్ల దప్పిక కలిగి ఉండాలి. తర్వాత మాట యోహాను సువార్త 19:3 చెప్తాడు. చదువు. యోహాను సువార్త 19:30 చదువు. చదువు. సమాప్తమైనదని చెప్పి తల వంచి చాలు. ప్రభుత్వ అది కాదమ్మా. యోహాను సువార్త 19:30 ప్రభునందు ప్రవీణ దేవుని బిడ్డలారా ఆయన ఆత్మను అప్పగించాడు. సమాప్తము అనేది 6వ మాట, ఆత్మను అప్పగించుట అనేది 7వ మాట. సమాప్తమైనది ఆయన వచ్చిన పని, దేవుడు తండ్రి ఈ లోకానికి పంపిన పని ఏమైంది? సమాప్తమైంది. ముగించుట. ప్రభుత్వ పిల్లరా గమనించండి, ప్రారంభం కంటే ముగింపు చాలా ప్రాముఖ్యం. మనము భక్తిని మొదలు పెట్టేదానికంటే భక్తి ముగింపు వరకు మనము భక్తిని కొనసాగించడం చాలా ముఖ్యం. ప్రభుత్వ పిల్లరా గుడికి మనం వస్తాం కాదు, చివరిదాకా ఉండి తిరిగి వెళ్తామే ముఖ్యం.
మధ్యలో వెళ్ళిపోయేవాళ్ళు ఉంటారు, వెళ్ళిపోయేవాళ్ళు ఉంటారు, మధ్యలో వచ్చేవాళ్ళు ఉంటారు. ప్రారంభానికి వచ్చి ముగింపు దాకా ఉండాలి. హల్లెలూయా. అదే ప్రార్థనకు వచ్చేట్లెక్క. ప్రభు ఈ లోకానికి వచ్చి తండ్రి తనకు అప్పగించిన పనిని మొత్తాన్ని ఏం చేశాడు తెలుసా? ముగించాడు. ప్రభుత్వ దేవుడు నీకు అప్పగించిన పనిని నువ్వు ముగించాలి, సమాప్తంగా చివరిదాకా. ఏది నీకు అప్పగించబడిందో దాన్ని సమాప్తం దాకా, దాన్ని చివరిదాకా ఉండాలి. చాలా మంది అనేక మొదలు పెడతారు కానీ చివరిదాకా ఉండదు, మధ్యలో పోదాం. ప్రభు తనకు అప్పగించిన పని లాస్ట్ దాకా ఏది లేఖనాల్లో చెప్పబడినాయో, ఏది దేవుడు చెప్పాడో అది మొత్తం కంప్లీట్గా ముగించాడు, కంప్లీట్గా పూర్తి చేశాడు ప్రభు. అందుకని దేవుడు చెప్తున్నాడు ఆరో మాటగా, అయ్యా దీన్ని సమాప్తం, ముగించాను, ముగింపు. ఏంటన్నమాట? ఆయనకి అప్పగించిన బాధ్యత, పని, భారాన్ని పూర్తిగా నెరవేర్చాడు. హల్లెలూయా. ప్రభు నమ్ముకో, నువ్వు ఏ తీర్మానం చేసావు, ఎలా ఉంటా అన్నావు, ఎలా బ్రతుకుతా అన్నావు, అటన్నింటిని మనం చివరి వరకు ఏం చేయాలి సార్? ముగించాలి. చదువు నేడు మనం చదువుకున్నట్లయితే లోకాసు వార్త 23:46. లోకాసు వార్త 23:46 చదువులేరా? అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. చాలు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, 7వ మాటగా చెప్తున్నాడు, తండ్రికి తన ఆత్మను అప్పగిస్తున్నాడు. మాట జాగ్రత్త వినండి. ఎందుకంటే ఎందుకు అప్పగించాడంటే, ఆయన ఈ లోకంలో అప్పగించుకున్నాడు కాబట్టి సిలువ వేశారు. ఆయన తండ్రికి అప్పగించుకున్నాడు కాబట్టి ఏంటి, ఈ లోక సంబంధమైన మరణాన్ని పొందుకున్నాడు. కానీ లేకపోతే ఆయనకు మరణము లేదు. మరణమా నీ ముళ్ళెక్కడ, మరణమా విషయం ఎక్కడ. ప్రభువుని ఎవరు పట్టుకోలేరు, ఆయన ఎవరు మిగులు కొట్టలేరు, ఆయన ఎవరు హింసించలేరు, ఆయన ఎవరు గాయపరచలేరు, ఆయన ఎవరు చంపలేరు. ఆయనే ఏం చేశాడు తెలుసా? తండ్రికి తన ఆత్మని వాలంటరీగా అప్పగించుకున్నాడు. అయిపోయింది నా పని, నేను వచ్చిన పని అయింది. ఇక చాలు, పదార్థం. దేవుని బిడ్డలారా, దేవుని నమ్మిన భక్తులు కూడా వారు అప్పగించుకుంటారు, సమర్పించుకుంటారు. ఇది చాలు, ఇది చేశానయ్యా, అప్పగించి చేశాను. ప్రభువును ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అప్పగించుకున్నాడు తన ఆత్మని. అప్పుడు ప్రభు అంగీకరించాడు కనుకే ఆయన ఈ లోకంలో శ్వాస ఆపాడు. అంతేగాని ఆయన మనలాగా టైం వచ్చి ఆయన ఎప్పుడైనా అప్పగించుకోగలరు. ఆయన చేతిలో ఉంది. అందుకే చెప్తాడు, ప్రాణం పెట్టుట, ప్రాణం తీసుకుంట నా చేతిలో ఉంది అన్నాడు. ఆయన చేతిలో ఉంది. అందుకని ఆయన ఆత్మను తండ్రికి అప్పగించుకున్నాడే కానీ ప్రభువులారా ఆ టైం వచ్చో, ఆ గడి వచ్చో మర్చిపోలేదు. దేవుని బిడ్డలారా, మొదటి మాటగా క్షమాపణ. మాట చెప్తా నిర్మించుకోలేదు. క్షమాపణ అనేది ఒక మనిషిని ఎన్నిసార్లైనా 70 సంవత్సరాలు క్షమించాల్సింది. దాన్ని క్షమాపణ కోరే మనము పొద్దాకుపోతామా? బాగుంటుందా? ఒకసారి క్షమించమన్నామంటే రెండోసారి అటువంటి పరిస్థితి మన జీవితంలో తెచ్చుకోకూడదు. క్షమిస్తాడు. ఎన్నిసార్లు క్షమిస్తాడు? అది అడుగుతారు, అయ్యా ఒక మనిషిని ఎన్నిసార్లు క్షమించాలి? 70 సంవత్సరాలు క్షమించాల్సి. క్షమిస్తాడు కానీ నీ మీద మంచి అభిప్రాయం మాత్రం కలిగి ఉంటుంది. ఈ క్షమాపణ దానికి కూడా ఒక విలువ ఉంచాలి. చాలా మంది జీవితాల్లో ఆ క్షమాపణ అన్నదానికి కూడా విలువ ఉంచాలి. కనుక ప్రభువులో మనము ఎవరైనా క్షమించాలి, క్షమిస్తాం.
ఇక మళ్ళా వారి జోలి. రెండోది ప్రభులారా నిశ్చయత, పరదేశ్ పరదేశ్కి తీసుకెళ్ళింది. ప్రభులారా చెప్పారు కదా, మనం ఎప్పుడు ఒక్కడమే. అందుకని విషయం అంటాడు, మీరు ఎక్కడన్నా వెళ్ళండియా, నేను నా ఇంటి వారును యెహోవాను సేవించుతాను. ఇంటికి ఒకరు రక్షించబడి తన ఇంటినైనా పరదేశికి తీసుకెళ్ళాలి. హల్లెలూయా. తన ఇంట్లో పిల్లల్ని, తన భర్తనైనా పరదేశికి తీసుకెళ్ళాలి. పరదేశికి తీసుకెళ్ళాలంటే ముందు ఎక్కడ తీసుకురావాలి? గట్టి చెప్పాలి, గట్టి చెప్పాలి. ఎక్కడ తీసుకొస్తే తీసుకెళ్తాను, అక్కడేం తీసుకెళ్తాను? ఈ బొమ్మ ఈ పర్వకాన్ని తీసుకొస్తే ఆ పర్వకాన్ని తర్వాత తీసుకెళ్తాం. ప్రభువులారా మూడో మాట బాధ్యత. దేవుళ్ళు మనం బాధ్యత కలిగి ఉండాలి. వాడికి ఏ బాధ్యత లేదు, నాకేం వద్దండి, నాకే బాధ్యత లేదు, నేను వస్తా కూర్చోంతా వెళ్ళిపోతా, నాకేమవుతా పని లేదు. దేవుని పని గురించిన బాధ్యత ఉండాలి. నాలుగో మాట ప్రభువులారా చేయి విడిచిపెట్టాడు అని. దేవుని బిడ్డలారా కొన్ని మనము దేవుని కొరకు ఏం చేయాలి తెలుసా? ఐదో మాట దప్పిక, ఆత్మల పట్ల దప్పిక కలిగి ఉండాలి. ఐదో మాట సమాప్తం. ప్రభువులారా మనకు అప్పగించిన దాన్ని మనము పరిపూర్ణంగా చేయాలి. ఐదో మాట, ఏడో మాట ఆత్మను అప్పగించుకుంటా. ఈ 7 మాటలు సంవత్సరం చదువుకుంటాం, కానీ ఇట్లా ఏ ఒక్కటి ఆచారంగా ఫ్రైడే చేసుకుంటే కానీ అసలు ఈ మాటలన్నీ సంవత్సరం అంతా ఏం చేయాలి? అవలంబించాలి. మీరు ఏమన్నా నాకు కొద్దిగా మనకు ఫ్రైడే అసలు మనకు పండగ ఏంటి? మనం రోజు చేయాల్సిన పనే ఇయే. మనం చేయాల్సింది తెల్లలేసిన కాల్చి మన పని మనం చేసుకుంటా, మన ఆహారం మనం భుజించుకొని మనం దేవుని కొరకు దేవుని పని చేయవలసిన బాధ్యత మనకుంది. హల్లెలూయా. ఈ బాధ్యత నెరవేర్చే క్రమంలో క్షమాపణ, చెప్పబడి 7 మాటలు గుర్తు చేసుకుంటూ అన్ని మనం నెరవేర్చే వారంగా ఉండాలి. కానీ ఏదో 4 రోజులు చేసుకొని ఆఖరి రోజు ఇవాళ కాసేపు అట్లా చెప్పుకొని ఆదివారం పెద్ద మొక్కలు బాగా కొట్టుకొని అమ్మయ్య ఈ సంవత్సరానికి శ్రమ దినాలు అయిపోయి అమ్మయ్య ఇక మళ్ళీ రేపు మా ఊళ్ళే మళ్ళీ ఎప్పుడు మళ్ళీ ఏప్రిల్లో శ్రమ దినాలు వస్తాయి, అప్పుడు మళ్ళీ మొదలెడదాము, ఏడుద్దాము. ఎందుకు ఏడవడం? ప్రభువే చెప్పాడు, ఎందుకు నా కోసం ఎడుతారు, ఎందుకురా నా కోసం ఏడమన్నాడు? కోసం సిలువ వేశారో నువ్వు వేశారో నిన్ను బాధ పెట్టారు. మరి నువ్వు పడతాను బాధ పరిస్థితి ఏంటి? ఇంట్లో పడతాను బాధ పరిస్థితి ఏంటి? ప్రభు అన్నాడు, ఇది నా బాధ్యత, ఇది నేను చేయవలసినవి నేను చేస్తున్నా, మరి నువ్వు చేయాల్సింది చూసుకోవాలి నాయన. నీ ఇంట్లోడి కోసం, నీ ఇంట్లో వాడి కోసం, గురుకునాడు కోసం, రక్షణ పోకున్నాడు కోసం, రక్షణ పొంది లోపల తిరుగుతున్నాడు కోసం, వాళ్ళ కోసం చేసుకుంటారు. మార్పు లేని వాళ్ళ కొరకు వీటన్నిటి విషయంలో మనం బాధ్యత కలిగి ఉంది. మనం ప్రభువుకు అప్పగించుకొని ఈ ప్రయాణంలో ఆత్మీయ జీవితంలో ఎదురైన పోరాటాల్లో ప్రభువు చూపిన మార్గంలో బట్టి మనం నడిచినట్లయితే దేవుడు మనల్ని ఆయన వెళ్ళే క్రమం దొంగోడే పెట్టడం. అయ్యా నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకొని అడిగాడు. మనం అడుగుతామా? అక్కడ కూడా అడగం. అక్కడ కూడా మనకు కొద్ది ఫీలింగ్ ఎక్కువే. ఆయనే అడుగుతాం, ఆయనకి దిక్కులేదు. రెండో దొంగ టైప్ మనం ఎంతవరకు రెండో దొంగ టైప్ అనమాట, ఆయనకే లేదు. మొదటి దొంగ లాగా ఉండాలి, కనీసం ఆనివేశాలైనాడు, నేను పాపిని, నాకు ఇది కరెక్టే అని ఒప్పుకున్నాడు. మనం ఎట్టి పరిస్థితిలో ఒప్పుకోం. అయ్యో నా జీవితం మంచిది కాదే, నా బ్రతుకు మంచిది కాదే, నా ఆలోచన మంచిది కాదే, నా ఉద్దేశం ఎట్టి పరిస్థితిలో ఒప్పుకోం. నా అంత పరిశుద్ధులు లేడు,
నా అంత ప్రార్థన పదరాలు లేదు. నాకు అవి తెలుసు, నాకు అవి తెలుసు, నాకు ఇది తెలుసు, నాకు వాళ్ళు తెలుసు, నాకు ఇవి ఉన్నాయి, నాకు అవి ఉన్నాయి, నాకు లేదు కదా. దొంగోడు లాగా ఉంటే చాలు. ఒప్పుకొని దిద్దుకొని సరి చేసుకుని దేవుని రాజ్యంలో ప్రవేశించి వెళ్తా ఎవరో ఒకళ్ళైనా ప్రభు యొద్దకు నడిపించే వారుగా దేవుడు మనం జీవించను గాక. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగలిగిన రక్షకుడా, నాయనా శిలువలో పడిన 7 మాటలు మేము స్మరించుకొని ప్రతి సంవత్సరము చదువుకుంటున్నాము, స్మరించుకుంటున్నాం, కానీ ఆచరించలేకపోతున్నాం, నడుచుకుంటున్నాం. అది మమ్మల్ని బలపరచమని మీ కార్యం జరిగించండి. రోజుకి ప్రేమలు దీవించండి. ఆదివారం జరిగే ప్రాంతానికి ఆదివారం మమ్మల్ని అందరినీ సిద్ధపడి మా ప్రభువును రక్షకులను యేసు పరిశుద్ధ నామం నడుచున్నాం తండ్రి. మందలిస్తున్నాం. కుమారుడిని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క దేవుని సహవాసం సన్నిధి ఇక్కడ కూడిన మనకును ఇప్పుడు ఎల్లప్పుడు దేవుడు సదాకాలంతో ఉండి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.